హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. సో ఈ సెషన్లో మనము షియర్ సంబంధించిన డిస్కషను కంటిన్యూ చేసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్టయితే షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్ అంటే ఏంది, షియర్ అంటే ఏంది, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఉండడం వల్ల ఏ విధంగా ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది, అండ్ అదేవిధంగా సో ఎన్ని టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి యూనిఫామ్ సెక్షన్ ఉంటుంది, ఒకటి వచ్చేసి నాన్ హోమోజెనస్ సెక్షన్, హోమోజెనస్ అండ్ నాన్ హోమోజెనస్ సెక్షన్. సో వాటికి షియర్ స్ట్రెస్ అనేది ఏ విధంగా వేరీ అవుతూ ఉంటుంది. సో మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో చూసుకున్నట్టయితే ఒక ఫార్ములా చూసుకున్నాం, దట్ ఈజ్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ వై బార్ ఈజ్ ఈక్వల్ వై బార్ బై ఐబీ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఆ ఎఫ్నే ఇక్కడ మనకు వి అని చెప్పేసి ఇచ్చాడు బై ఐబీ. సో ఈ ఫార్ములాని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఎక్కడైతే విడ్త్ ఎక్కువగా ఉంటుందో అక్కడ షియర్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కడైతే విడ్త్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడ షియర్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఈ పాయింట్స్ మనం కొన్ని డిస్కస్ చేసాం. దానికి సంబంధించిన డెరివేషన్స్, ఓకేనా, దానికి సంబంధించి టెన్సైల్ ఫోర్సెస్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, సో ఎట్సెట్రా మనము లాస్ట్ క్లాస్లో వాటికి సంబంధించి డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో దాని కంటిన్యూషన్ చూసుకున్నట్టయితే సో ఐఎస్ కోడ్ రికమెండేషన్ మనకి ఏం చెప్తుందంటే ఒక 6 పాయింట్స్ చెప్తుంది. సో ఓవరాల్గా 7 పాయింట్స్ చెప్తుంది. ఏంటంటే అది as per IS code recommendation, the shear stress below the depth of neutral axis is assumed to be constant up to effective depth due to ineffectiveness of the concrete in the tension zone. అంటే ఏదైతే ఒక బీమ్ క్రాస్ సెక్షన్ మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఏమన్నాడు అతను, ఇక్కడ టెన్సైల్ జోన్ యొక్క టెన్షన్ రైన్ఫోర్స్మెంట్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా ఎఫెక్టివ్ డెప్త్ అని మనం చెప్పేది. సో ఈ ఎఫెక్టివ్ డెప్త్ అంతవరకు ఇక్కడ న్యూట్రల్ యాక్సెస్ ఉంటుంది, ఇక్కడ పైన ఇదంతా కంప్రెషన్ జోను, ఇక్కడ టెన్షన్ జోను. సో ఈ టెన్షన్ జోన్లో ఈ రైన్ఫోర్స్మెంట్ వరకు ఏముంటుందంట, ఆ డెప్త్ అనేది కాన్స్టెంట్గా అజ్యూమ్ చేసుకోబడుతుంది, ఓకేనా. ద షియర్ స్ట్రెస్ అంటే ఆ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రైన్ఫోర్స్మెంట్ వరకు షియర్ స్ట్రెస్ కాన్స్టెంట్గా వేరీ అవుతుంది అని చెప్పేసి మనం ఒక రికమెండేషన్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎందుకంటే టెన్షన్ జోన్లో కాంక్రీట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. టెన్షన్ జోన్లో మొత్తం తీసుకునేది ఎవరు, కేవలం స్టీల్ మాత్రమే. సో అందుకని ఈ కాంక్రీట్ యొక్క ఇన్ఎఫెక్టివ్నెస్ వల్ల ఏదైతే టెన్షన్ జోన్లో ఉంటుందో దానివల్ల ఏంటంటే అక్కడ షియర్ స్ట్రెస్ అనేది అప్ టు రైన్ఫోర్స్మెంట్, ఓకేనా, అప్ టు ద ఎఫెక్టివ్ డెప్త్ ఏమవుతుంది, అది షియర్ స్ట్రెస్ కాన్స్టెంట్గా అజ్యూమ్ చేయబడుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాజ్ పర్ ఐఎస్ కోడ్ రికమెండేషన్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ టేకెన్ as ఐ ఈక్వివాలెంట్. సో మనం నాన్ హోమోజెనస్ సెక్షన్ చూసినప్పుడు దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం అప్టైన్ చేసినప్పుడు తీసుకున్నాం కదా ఐ ఈక్వివాలెంట్ అని చెప్పేసి. సో ఆ ఐ ఈక్వివాలెంట్ని ఐ ఈక్వివాలెంట్గానే ఉంచాము, ఐ ఈక్వివాలెంట్గానే ఉంచాము. దానికి సంబంధించిన ఏ ఫార్ములా అయితే రాయలేదు. సో దానికి సంబంధించిన ఫార్ములా ఇది. సో BXA క్యూబ్ బై 3 ప్లస్ MAST ఇంటూ D మైనస్ XA హోల్ స్క్వేర్. సో ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నప్పుడు చేసేటప్పుడు మనకు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సర్క్యులర్ సెక్షన్ ఈజ్ బెస్ట్ ఇన్ క్యారింగ్ ద షియర్ ఫోర్స్ అండ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి బెస్ట్ సెక్షన్. సో ఓకేనా. సో సర్క్యులర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో, రెక్టాంగులర్ సెక్షన్ అంటే ఈ విధంగా ఉంటుంది, అంటే మనకు తెలిసింది అంటే ఆ బీమ్ ఒక క్రాస్ సెక్షన్ అనమాట, ఓకేనా. ఏదైతే సర్క్యులర్ సెక్షన్ ఉంటుందో అది మన షియర్ ఫోర్స్ని కానీ ఏదైతే షియర్ ఫోర్స్ పడుతుందో దాన్ని కానీ క్యారీ అవుట్ చేయడానికి ఒక బెస్ట్ సెక్షన్ అనమాట. ఎందుకంటే దానికి క్రాస్ సెక్షనే మనకు సూటబుల్గా ఉంటుంది, ఓకేనా. జనరల్లీ షియర్స్ వల్ల ఏమొస్తుంది, బక్లింగ్స్, ఓకేనా, అలాంటి బక్లింగ్ కాదు, ఓకేనా. ఏదైతే కాలంలో మీరు ఎప్పుడైతే తీసుకున్నారో ఈ విధంగా దాంట్లో డిఫార్మేషన్ వస్తుంది, ఓకేనా. ఆ డిఫార్మేషన్ని క్రిప్లింగ్ అంటారు, షియర్ వల్ల క్రిప్లింగ్ అనేది వస్తుంది. సో దాన్ని రిజెక్ట్ చేయడానికి మనకు సూటబుల్ సెక్షన్స్, దీని యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఈ విధంగా సర్క్యులర్ షేప్లో ఉంటారనమాట. సో ఆ సర్క్యులర్ షేప్లో ఉండే స్ట్రక్చర్స్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ షియర్ని రెసిస్ట్ చేయడానికి ఎక్కువగా సూటబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ ఐఎస్ కోడ్ రికమెండేషన్ ద షియర్ స్ట్రెస్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్స్టెంట్ త్రూ ద డెప్త్ ఆఫ్ ద సెక్షన్, ఓకేనా. దేర్ఫోర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ V by BD, ఓకేనా. త్రూ అవుట్ ద డెప్త్ ఆఫ్ ద సెక్షన్ అంటే ఓవరాల్ డెప్త్ ఇదే కదా, దిస్ ఈజ్ D, క్యాపిటల్ D అంటారు. సో ఆ షియర్ ఏదైతే ఉంటుందో, ఆ షియర్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఏం తీసుకుంటారు, V by BD. ఇది కూడా ఐఎస్ కోడ్ యొక్క రికమెండేషన్ అనమాట. ఇక్కడ V అంటే షియర్ ఫోర్స్, B అంటే విడ్త్, అండ్ D అంటే డెప్త్ ఆఫ్ ద బీమ్. నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, ఇంకోటి వచ్చేసి ద బీమ్ కెన్ బి డిజైన్డ్ ఎదర్ ఫర్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఆర్ ఫర్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అట్ క్రిటికల్ సెక్షన్, ఓకేనా. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంది, జనరల్లీ మనం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అదే చూసినప్పుడు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అంటే
డిస్కస్ చేసేటప్పుడు మనం క్రిటికల్ సెక్షన్ అని చెప్పేసి ఒక టర్మ్ వచ్చింది. సో ఆ క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి, విచ్ టెండ్స్ టు ఫెయిల్యూర్ అనమాట. అంటే ఎక్కడైతే మనకు మ్యాక్సిమం ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుందో అటువంటి టైప్ ఆఫ్ సెక్షన్స్ని క్రిటికల్ సెక్షన్ అని చెప్పేసి అంటాము. సో ఆ క్రిటికల్ సెక్షన్ దగ్గర ఏమవుతుంది, ఆ క్రిటికల్ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం సబ్టెండ్ అవుతుంది. ఓకేనా. సో ఆ బీమ్స్ అనేవి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ కన్సిడర్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం అనమాట. ఒకవేళ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ దగ్గర కన్సిడర్ చేయకుండా క్రిటికల్ సెక్షన్ దగ్గర మాత్రం మ్యాక్సిమం షియర్ ఫోర్స్ వస్తుందని చెప్పేసి కన్సిడర్ చేసి డిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం క్రిటికల్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి చూసుకుంటే సెకండ్ పాయింట్ చూడండి. క్రిటికల్ సెక్షన్ ఇస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద సపోర్ట్. సో ఇదొక బీమ్. ఓకేనా, ఇదొక బీమ్ అనుకుంటే ఇదొక కాలం పైన రెస్ట్ చేసింది. ఇది ఈ విధంగా కాలం ఉంటుంది. సో ఏదైతే అన్ని కాలంని సపోర్ట్ అని చెప్పేసి అన్నారు, ఇక్కడ కాలం కూడా సపోర్టే కదా చేసేది. సో కాబట్టి దీన్ని సపోర్ట్ అన్నారు. సో ఏదైతే ఈ కాలం ఉంటుందో, ఈ సపోర్ట్ ఉంటుందో దాని యొక్క ఫేస్ నుంచి, ఓకేనా, దాని యొక్క ఫేస్ నుంచి సమ్ డిస్టెన్స్, సమ్ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఏమవుతుంది, ఈ క్రిటికల్ సెక్షన్ అనేది లై చేస్తుంది మన బీమ్లో. ఓకేనా. కాంక్రీట్ బీమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రాక్ ఇన్ ఫ్లెక్చర్. ఓకే, కాంక్రీట్ బీమ్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ టు క్రాక్ ఇన్ ఫ్లెక్చర్. ఫ్లెక్చర్ అంటే బెండింగ్ వల్ల వచ్చేదన్నమాట, బెండింగ్ వల్ల వచ్చే ఒక ప్రాపర్టీ. విత్ సచ్ క్రాక్స్ ఫార్మింగ్ పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. ఏదైతే టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుందో, అంటే టెన్షన్స్ వల్ల ప్రొవైడ్ చేసే రెయిన్ఫోర్స్మెంట్ని మనం, ఓకేనా, టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అంటారు. ఇది దీని యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ చూస్తే ఈ విధంగా కనపడతాయి ఈ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ అనేవి. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి అనమాట. సో వాటికి పర్పెండిక్యులర్గా ఏమవుతాయి, క్రాక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. క్రాక్స్ అనేవి ఈ విధంగా వాటికి పర్పెండిక్యులర్గా క్రాక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. కాంక్రీట్ బీమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రాక్ ఇన్ ఫ్లెక్చర్ విత్ సచ్ క్రాక్స్ ఫార్మింగ్ పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ ఆల్సో టు ఏ ఫ్రీ ఎడ్జ్. ఏదైతే దాని యొక్క ఫ్రీ ఎడ్జ్ ఉంటుందో దానికి పర్పెండిక్యులర్ కూడా ఆ క్రాక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొన్ని టర్మ్స్, షియర్ స్ట్రెస్లోనే నామినల్ షియర్ స్ట్రెస్ అనే ఒకటి ఉంటుంది. ఏ విధంగా మనం క్లియర్ కవర్ చేసినప్పుడు నామినల్ కవరు అండ్ ఎఫెక్టివ్ కవర్ అని చెప్పేసి మనకు 2 టర్మ్స్ వచ్చాయి కదా, నామినల్ కవరు అండ్ ఎఫెక్టివ్ కవర్ అని చెప్పేసి. సో అదేవిధంగా ఇక్కడ షియర్ స్ట్రెస్లో నామినల్ షియర్ స్ట్రెస్ అనేది ఉంటుంది, యావరేజ్ షియర్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో నామినల్ షియర్ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ స్ట్రెస్ డెవలప్ ఇన్ క్రాస్ సెక్షన్ అనమాట. ఏదైతే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఉంటుందో ఇక్కడ మనకు డెవలప్ అయ్యే ఒక యావరేజ్ షియర్ స్ట్రెస్ అనమాట. సో అది వచ్చేసి ఈ ఫార్ములా ద్వారా రిప్రజెంట్ చేస్తాము. సో నామినల్ షియర్ స్ట్రెస్ టౌ తో రిప్రజెంట్ చేస్తాము, దట్ ఈస్ V/BD. V అంటే ఇక్కడ షియర్ ఫోర్స్, BD అంటే ఇక్కడ ఏరియా. సో ఇప్పుడు మనకు షియర్ స్ట్రెస్ తెలిసి ఇది తెలియకపోయింది అనుకోండి షియర్ ఫోర్స్. సో అప్పుడు మనం షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టౌ V ఇంటూ BD ఫార్ములా అప్లై చేసి షియర్ ఫోర్స్ కనుక్కుంటాము. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ అంటే మనం ఎంత ఉంచాలి, షియర్ స్ట్రెంగ్త్ ఎంత కన్సిడర్ చేసి డిజైన్ చేస్తాం అన్నదానికి ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. సో టౌస్ ఈజ్ ద షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఇట్ డిపెండ్స్ అపాన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్. సో ఈ డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ అనేది గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు మెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అన్నారు, సో రెయిన్ఫోర్స్మెంట్ బార్స్లోనే, ఓకేనా, సమ్ మెయిన్ ఉంటాయి, సమ్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. లేకపోతే సమ్ స్టిరప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా బీమ్ ఉందనుకోండి, దానికి ఈ రెక్టాంగులర్ షేప్లోని ఈ విధంగా బాక్సెస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ బాక్సెస్. ఓకేనా, ఈ విధంగా వాటికి స్టిరప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో అప్పుడు అవి షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అయిపోతాయి అనమాట. ఏదైతే ఈ మెయిన్ బార్స్ ఉంటాయి వాటిని మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి అంటారు, మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి దాన్ని అంటారు. ఓకేనా, ఏదైతే షియర్ స్ట్రెంగ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో, డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో అది వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ ఎంతైతే మనం పర్సెంటేజ్ తీసుకున్నామో ఆ పర్సెంటేజ్ ఆఫ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ద షియర్ ఫోర్స్ రెసిస్టెడ్ బై ద కాంక్రీట్ VC ఈజ్ ఈక్వల్ టు టౌ C ఇంటూ BD. VC టర్మ్స్లో రాసాం కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ టౌ C తీసుకోవాలి. నెక్స్ట్ ఇక డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్, ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఈ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్, ఈ డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ అనేది 100 AS/BD అనే టర్మ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 100 AS/BD అనే టర్మ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం 100 AS/BD మనం ఫైండ్ అవుట్ చేసాము ఓకేనా, ఇది సమ్ 0.50 వాల్యూ వచ్చింది. ఇక మనకు ఏ గ్రేడ్ ఆఫ్ M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఇచ్చాడు అనుకోండి. సో 0.50కి 0.49. సో ఓవరాల్గా మన డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఎంత అవుతున్నప్పుడు టౌ C ఈజ్ ఈక్వల్ టు 0.49 అవుతుంది. సో దానికోసం ఈ టేబుల్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ టేబుల్ మన IS కోడల్ ప్రొవిజన్లో ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, పేజ్ నెంబర్ కూడా మీకు చెప్తాను, క్లాజ్ నెంబర్ అవన్నీ కూడా. సో ప్రెజెంట్ ఏంటంటే మీరు
దీని యొక్క ఓవర్వ్యూ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100 AS/BD అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏఎస్ అంటే ఏరియా ఆఫ్ స్టీల్, ఇక్కడ AST అని చెప్పేసి అంటాం కదా మనం, ఏరియా ఆఫ్ స్టీల్ టెన్షన్ అని చెప్పేసి ఒక టర్మ్ ఉంటుంది కదా. సో AST మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత B దాని యొక్క విడ్త్, DA దాని యొక్క ఎఫెక్టివ్ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని ద్వారా ఏదైతే వాల్యూ వస్తుందో, ఓకేనా, దాని ద్వారా ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని బట్టి, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి మనం వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. దాని యొక్క డిజైర్ షియర్ స్ట్రెంగ్త్ అనేది డిజైన్ అవుతుంది. ఓకేనా, ఈ వాల్యూస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కోడల్ ప్రొవిజన్లో ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా, సో ఏంటంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళేటప్పుడు గేట్ లేకపోతే ఇంకేదైనా SSC JEE, RRB JEE ఇలాంటి ఎగ్జామ్స్లో ఏంటంటే అప్పుడు ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు కోడల్ ప్రొవిజన్ అలౌడ్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ ఇన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఏదైతే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుందో దాంట్లో వచ్చే స్ట్రెస్ సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నామినల్ షియర్ ఫోర్స్ తెలిసి ఉండాలి. నామినల్ షియర్ ఫోర్స్కి సేమ్ నామినల్ అని ఎప్పుడైనా వస్తే దాన్ని మనం అక్కడ టౌ ఏదైతే ఉంటుందో దాన్ని టౌ వితో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, సో V = టౌ V × BD. అండ్ షియర్ ఫోర్స్ రెసిస్టెడ్ బై కాంక్రీట్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి టౌ C వస్తుంది, లేకపోతే VC వస్తుంది. సో సేమ్ ఫార్ములా రెండింటికి. ఓకేనా, ఇప్పుడు ద రిమైనింగ్ షియర్ ఫోర్స్ ఏదైతే ఉందో దట్ రెసిస్టెడ్ బై ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్. అంటే స్టిరప్స్ అంటే ఇందాక నేను డ్రా చేసి చూపించాను కదా, ఈ విధంగా మన మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటే మనం షియర్ని రెసిస్ట్ చేయడం కోసం ఈ విధంగా స్టిరప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ షియర్ ఫోర్స్ ఉందో, అంటే మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసిన దాని తర్వాత కూడా షియర్ వస్తుంది అనుకోండి, ఆ షియర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఏదైతే టోటల్ షియర్ ఫోర్స్ ఉందో దాంట్లో నుంచి మనము షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి ఎంత తగ్గించాము అంటే VC తగ్గించాము కాబట్టి మైనస్ చేస్తాము. సో దాని నుంచి ఈ ఫార్ములా వస్తుంది, టౌ V - టౌ C × B × D వస్తుంది. సో అది మనకు రిమైనింగ్ షియర్ ఫోర్స్ని చూపిస్తుంది. సో ఆ రిమైనింగ్ షియర్ ఫోర్స్ని రెసిస్ట్ చేయడానికి మళ్ళీ సెపరేట్ డిజైన్ అనేది చేయాల్సి వస్తుంది. అది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే టౌ C max. ద షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద బీమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ ద బీమ్. ఏదైతే బీమ్లో డెవలప్ అయ్యే షియర్ స్ట్రెస్ ఉంటుందో అది వచ్చేసి ఏంది, దాని యొక్క స్ట్రెంగ్త్ని మించకూడదు. అది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఏం లేదు, సింపుల్గా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది దాని యొక్క బెండింగ్ మూమెంట్ కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి అంటాం కదా. అంటే ఎంతైతే బెండింగ్ మూమెంట్ మనకు వస్తుందో దానికంటే ఎక్కువగా మన దగ్గర మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటేనే కదా అది సరిగా క్యారీ చేయగలిగేది మూమెంట్ని. సో అలాగే ఇక్కడ కూడా ఎంతైతే దీంట్లో షియర్ స్ట్రెంగ్త్ ఉందో దానికి మించి షియర్ స్ట్రెస్ వస్తే ఏమైపోతుందో ఆబ్వియస్లీ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో షియర్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి ఎంతైతే షియర్ స్ట్రెస్ వస్తుందో దానికంటే కూడా. సో టౌ C max డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన ఈ టౌ C max అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీనికి కూడా సమ్ వాల్యూస్ ఉన్నాయి, ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎంత టౌ C max ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా, టౌ C max అంటే ఇక్కడ అయితే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ ద బీమ్ అనమాట. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ ద బీమ్ రెసిస్టెడ్ బై కాంక్రీట్. ఇఫ్ టౌ V is greater than టౌ C max then the సైజ్ ఆఫ్ ద బీమ్ హ్యాస్ టు బి రివ్యూడ్. ఓకేనా, అప్పుడు సైజ్ ఆఫ్ ద బీమ్ అనేది మనం ఏం చేయాల్సి వస్తుంది, రివ్యూ చేయాల్సి వస్తుంది. అంటే ఏదైతే బీమ్ ఉంటుందో దాని యొక్క సైజ్ని, దాని యొక్క విడ్త్ సమ్ A and B తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క విడ్త్ A, దీని యొక్క డెప్త్ B అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మనము ఎప్పుడైతే మనకు టౌ V ఈ యొక్క సైజ్ వల్ల మనకు టౌ V అనేది టౌ C కంటే గ్రేటర్ దాన్గా వచ్చింది. టౌ V అనేది టౌ C max కంటే గ్రేటర్ దాన్గా అయ్యింది, అంటే మ్యాక్సిమంని మించేసింది. అప్పుడు ఏం చేయాలి, దాన్ని మనం ఈ ఏదైతే సైజ్ ఉందో A + ΔA అండ్ ఏదైతే B ఉందో Bకి ప్లస్ ΔB మనం యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అదే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పింది. సో నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము. సో ద షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద బీమ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ ద బీమ్. ఇప్పుడే చూసుకున్నాం మనము. అండ్ ద టౌ C max డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇఫ్ టౌ V is greater than టౌ C max, వాట్ హ్యాపెన్స్, సైజ్ ఆఫ్ ద బీమ్ హ్యాస్ టు బి రివైజ్డ్. టౌ C max ఇప్పుడు ఒకవేళ టౌ C max అనేది టౌ V ఉంటే అప్పుడే అది వ్యాలిడ్, అదర్వైజ్ అది ఇన్వాలిడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి. సో ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎంత మనకు టౌ C max వస్తుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది వాల్యూస్. ఇవి IS 456లో మనకు ప్రొవైడ్ చేయబడిన వాల్యూసే. సో ఇవేంటంటే మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు కోడల్ ప్రొవిజన్లో ప్రొవైడ్ చేయబడింది. ఒకవేళ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ చూడండి, ఇక్కడ 0.3 యాడ్ అయింది, ఇక్కడ 0.3 యాడ్ అయింది. ఓకేనా, 0.3 ఇక్కడ 0.3 యాడ్ అయింది, ఇక్కడ 0.4 యాడ్ అయింది ఈ రెండు మధ్యలో, అండ్ ఇక్కడ 0.2 యాడ్ అయింది మళ్ళీ, అండ్ 0.3 యాడ్ అయింది. ఓకేనా, 3 3 4 2 3 ఈ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఒకేలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, లేకపోతే IS కోడల్ ప్రొవిజన్లో అయితే మనకు ఈ వాల్యూస్ అన్నీ మెన్షన్ చేయబడి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్.
సో మినిమం షియర్ రిన్ఫోర్స్మెంట్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఈవెన్ టౌవీ ఈజ్ లెస్ దాన్ టౌసీ. ఒకవేళ టౌవీ అనేది టౌసీ మ్యాక్స్ కాదు, ఇక్కడ టౌసీ అంటే వేరే. టౌసీ అంటే ఏంది, ఇందాక చెప్పాను కదా, టౌసీ మీన్స్ ద షియర్ ఫోర్స్ రెసిస్టెడ్ బై కాంక్రీట్, అది వేరే. ఓకేనా, టౌసీ మ్యాక్స్ అంటే అది వేరే. మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అనమాట, సారీ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అది. ఓకే, ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద బీమ్ అనమాట. ఓకే, ఈ టౌవీ అనేది ఒకవేళ టౌసీ కన్నా కానీ, ఆల్రెడీ టౌవీ అనేది టౌసీ కంటే లెస్ దాన్గా ఉండాలి. అయినా కానీ ఒకవేళ టౌసీ కన్నా కానీ టౌవీ అనేది లెస్ దాన్గానే ఉందనుకోండి, అయినా కానీ మనం కొంచెం మినిమం షియర్ రిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సేఫ్టీ పర్పస్కి. ఒకవేళ టౌవీ అనేది టౌసీ కంటే గ్రేటర్ దాన్గా అయిపోయింది, అప్పుడు ఇంకా నో ఛాన్స్ అనమాట. దాన్ని మనం రీడిజైన్ చేయాల్సి వస్తుంది, రివైజ్ చేయాల్సి వస్తుంది దాన్ని. టౌవీ ఒకవేళ టౌసీ కంటే లెస్ దాన్గా ఉంది, అప్పుడు కూడా మనం సమ్ అమౌంట్ ఆఫ్ షియర్ రిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఒకవేళ టౌవీ అనేది గ్రేటర్ దాన్ టౌసీ అయిపోయింది, అప్పుడు అది మనకు పనికిరాదు. అప్పుడు ఓన్లీ షియర్ రిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటే మనకు సరిపోదు. ఆ సెక్షన్ని రీడిజైన్ చేయాలి. అంటే దాని యొక్క విడ్త్, దాని యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో అది మనం సపరేట్గా దాని డైమెన్షన్స్ తీసుకొని దాంట్లో మనం మళ్ళీ ఏఎస్టీ క్యాలిక్యులేట్ చేసి అంతా చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ టౌవీ అనేది హాఫ్ టౌసీ కంటే తక్కువగా ఉంది, హాఫ్ ఆఫ్ ద టౌసీ కంటే తక్కువగానే ఉంది, అంటే ఎంతైతే టౌసీ ఉందో దాంట్లో 50% కంటే తక్కువగా కూడా మన టౌవీ అనేది ఉందనుకోండి, అప్పుడు మన షియర్ రిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ టౌవీ అనేది జస్ట్ టౌసీ కంటే లెస్ దాన్గా ఉంది, అంటే 50% కంటే గ్రేటర్ దాన్గా ఉంది, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంత ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ వాల్యూ ఏఎస్వి బై బిఎస్వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.4 బై 0.87 FY. ఏఎస్వి అంటే ఇక్కడ ఏంది, ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా. దేని క్రాస్ సెక్షనల్ ఏరియా, ఏవైతే స్టీరప్లెక్స్ మనం ప్రొవైడ్ చేస్తామో, ఏదైతే స్టీరప్లెక్స్ ఈ విధంగా మనం ప్రొవైడ్ చేస్తామో దీని యొక్క క్రాస్ సెక్షన్ అనమాట. దీని యొక్క క్రాస్ సెక్షన్, దీని యొక్క విడ్త్, దీని యొక్క డెప్త్ ఏదైతే ఉంటుందో అదనమాట, దాని యొక్క క్రాస్ సెక్షన్. అండ్ ఎస్వి అంటే స్టీరప్ స్పేసింగ్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద బార్, స్టీరప్ స్పేసింగ్. ఓకేనా, ఇప్పుడు మనం స్టీరప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, మళ్ళీ డ్రా చేస్తున్నాం చూడండి, ఈ విధంగా మనము స్టీరప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ రెండింటిలో సమ్ అమౌంట్ ఆఫ్ స్పేసింగ్ అనేది ఉంచాలి కదా. సో ఎక్కడైతే షియర్ ఎక్కువగా వస్తుందో అక్కడ స్పేసింగ్ అనేది తక్కువగా ఉంచుతాం అనమాట. ఎందుకు తక్కువగా ఉంచుతాం, క్లోజ్లీ ఉన్నాయనుకోండి షియర్ని అవి ఎక్కువగా రిజిస్ట్ చేస్తాయి. దూరంగా ఉన్నాయనుకోండి అప్పుడు షియర్ ఎక్కువగా వస్తే అప్పుడు దాన్ని రిజిస్ట్ చేయలేము. సో ఆ క్లోజ్లీ ప్రొవైడ్ చేయడమా లేకపోతే వైడ్లీ ప్రొవైడ్ చేయడమా అనేది దట్ డిపెండ్స్ ఆన్ ద షియర్ అనమాట. షియర్ కమింగ్ ఆన్ టు ఇట్, అంటే ఎక్స్టర్నల్లీ షియర్ ఫోర్స్ ఏదైతే వస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి ఎస్వి అనేది స్పేసింగ్ అనమాట, ఎంతైతే మనం స్పేసింగ్ ఉంచుతామో ఈ స్పేసింగ్. సో ఇక్కడ ఎక్స్ అని చెప్పేసి అనుకోండి, సో ఇక్కడ కూడా ఎక్సే ఉండాలి స్పేసింగ్ అనేది. అండ్ అలాగే ఇంకో స్టీరప్ ప్రొవైడ్ చేస్తుంది, దాని మధ్యలో కూడా ఎక్సే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ బి అంటే బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ ఆర్ విడ్త్ ఆఫ్ ద బీమ్ ఆర్ బ్రెడ్త్ ఆఫ్ ద వెబ్ ఆర్ ఫ్లాంజ్డ్ సెక్షన్. ఓకేనా, ఫ్లాంజ్డ్ బీమ్ అంటే ఒకవేళ టీ సెక్షన్ ఉంటే ఆ టీ సెక్షన్లో మనకు ఒకటి వెబ్ ఒకటి ఫ్లాంజే కదా వచ్చేది. సో టీ సెక్షన్లో వచ్చేమనైతే విడ్త్ ఆఫ్ ద వెబ్ అనమాట. ఓకేనా, ఒకవేళ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ లేకపోతే బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్. FY అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టీరప్ రిన్ఫోర్స్మెంట్ ఇన్ Nm/mm². దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 450 Nm/mm² కంటే కూడా అది గ్రేటర్ దాన్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. విచ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 450 Nm/mm². నెక్స్ట్ మినిమం షియర్ రిన్ఫోర్స్మెంట్. సో మినిమం షియర్ రిన్ఫోర్స్మెంట్ మనం ఎంత ప్రొవైడ్ చేయాలంటే, అంటే ఇందాక చెప్పాను కదా, సో హాఫ్ కంటే తక్కువగా ఉందనుకోండి అప్పుడు మనము షియర్ రిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ 50% కంటే ఎక్కువ ఉంది బట్ ఓవరాల్ 100% కంటే తక్కువగా ఉంది ఈ టౌవీ అనేది, అప్పుడు మినిమం షియర్ రిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఆ మినిమం షియర్ రిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇందాక ఫార్ములా ద్వారా చెప్పాను. ఒకవేళ టౌవీ అనేది టౌసీ కంటే గ్రేటర్ దాన్ ఉంది, అప్పుడు మనము డిజైన్ షియర్ రిన్ఫోర్స్మెంట్ వర్టికల్ ఆఫ్ ఇంక్లైన్డ్. ఒకవేళ టౌవీ అనేది టౌసీ మ్యాక్ కంటే కూడా గ్రేటర్ దాన్ ఉంది, అప్పుడు దాన్ని రీడిజైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా మన క్లాజ్ 5.1.5 ఆఫ్ IS 456 ప్రకారంగా మ్యాక్సిమం స్పేసింగ్ ఏదైతే షియర్ రిన్ఫోర్స్మెంట్ మధ్యలో ఉంచుతామో, అంటే అలాంగ్ ద యాక్సెస్ ఆఫ్ ద మెంబర్ అనమాట. ఓకేనా, సో అలాంగ్ ద యాక్సెస్ ఆఫ్ ద మెంబర్, అలాంగ్ ద యాక్సెస్. సో యాక్సెస్ ఈ విధంగా బీమ్ ఈ విధంగా కదా ఉంటుంది, దాంట్లో రిన్ఫోర్స్మెంట్ ఈ విధంగా ఉంటే అలాంగ్ ద యాక్సెస్ ఆఫ్ ద మెంబర్ షల్ నాట్ బి మోర్ దాన్ 0.75 D ఆఫ్ వర్టికల్ స్టెప్స్. అంటే D అంటే ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్, ఏదైతే మనము ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తామో దాంట్లో 75% కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఏదైతే షియర్ రిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తామో ఇది ఈ యొక్క డిస్టెన్స్ అనమాట. ఈ డిస్టెన్స్ కనీసం డ్రా అవ్వట్లేదు, ఈ డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ ఈ షియర్ రిన్ఫోర్స్మెంట్ మధ్యలో ఆ స్టిరప్స్ మధ్యలో వర్టికల్ స్టిరప్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో దీన్ని మించకూడదు అనమాట.
0.75Dని మించకూడదు. వెర్ D ఈస్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద సెక్షన్. ఒకవేళ ఇంక్లైన్డ్ స్టిరప్స్ అప్పుడప్పుడు మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంక్లైన్డ్ స్టిరప్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మనం ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇంక్లైన్డ్ స్టిరప్స్ ఉంటాయన్నమాట. ఇంక్లైన్డ్ స్టిరప్స్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ వీటి మధ్యలో యాంగిల్, ఓకేనా, అది ఎంత ఉండాలంటే 45 degrees ఉండాలన్నమాట. 45 degrees. ఓకే, ఎస్వి అనేది 75% ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ కంటే తక్కువగా ఉండాలి వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్కి. ఇంక్లైన్డ్ రెయిన్ఫోర్స్మెంట్కి ఏంటంటే D కంటే తక్కువగా ఉంటే చాలు. D అంటే ఎఫెక్టివ్ డెప్త్, అంటే ఆ ఎఫెక్టివ్ డెప్త్ కంటే తక్కువగా ఉంటే చాలు ఓవరాల్గా. అండ్ హౌ ఎవర్ ద స్పేసింగ్ అనేది 300 mm కంటే ఏ కేసులో కూడా అది ఎక్సీడ్ కాకూడదు. దట్ ఈజ్ ఆల్సో IS కోడ్ రికమెండేషన్ అనమాట. అంటే దేని మధ్య ఉండాలి? 0.75D to 300 mm ఒకవేళ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటే. D to 300 mm అంటే D కంటే తక్కువ ఉండకూడదు. ఓకే, D కంటే తక్కువ ఉండకూడదు, 300 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక్కడ 0.75 D కంటే తక్కువ ఉండకూడదు, 300 కంటే ఎక్కువ ఉండకూడదు. అది దాని మీనింగ్. సో థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. లెట్స్ మీట్ ఇన్